నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మొదలై నేడు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ శ్రీను. తన కామెడీ టైమింగ్తో నవ్వించే ప్రభాస్ శ్రీను తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. తనకు అసలు గోల్సే లేవని, ఒక సినిమా డైలాగ్ తన జీవితాన్నే చెప్పేసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ప్రభాస్ శ్రీను ఏమన్నారు? ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైంది? ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ శ్రీను. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. జీవితంలో ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదని, జీవితం మనం అనుకున్న దారిలో కాకుండా విధి చూపించిన దారిలోనే సాగుతుందని ప్రభాస్ శ్రీను అన్నారు. ప్రభాస్తో ఉన్న స్నేహం కారణంగానే తన అసలు పేరు ముందు ప్రభాస్ అనే పేరును చేర్చుకున్నానని చెప్పారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల్లో మొదలైన ఆ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, మొదట్లో ప్రభాస్కు సంబంధించిన కొన్ని సినిమా వ్యవహారాల్లో మేనేజర్గా సహకరించిన తాను ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారానని గుర్తు చేసుకున్నారు. గబ్బర్ సింగ్, బలుపు, ఆగడు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటిస్తూ దాదాపు 150కి పైగా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో చేసిన పాత్రకు సైమా అవార్డు కూడా అందుకున్నారు ప్రభాస్ శ్రీను. అయితే ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక సరదా వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి అందమైన అమ్మాయికి ప్రభాస్ లాంటి భర్త కావాలని ఉంటుంది, కానీ దొరికేది మాత్రం ప్రభాస్ శ్రీను లాంటి వాళ్లే అంటూ ఒక సినిమాలో తన కోసం రాసిన డైలాగ్ను గుర్తు చేసుకుంటూ నవ్వులు పూయించారు. ఆ డైలాగ్ ఇప్పటికే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తన చిన్ననాటి విషయాల గురించి కూడా ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయాలు చెప్పారు. 10వ తరగతి తర్వాత చదువుపై ఆసక్తి లేకుండా తిరుగుతున్న రోజుల్లో తన పరిస్థితిని గమనించిన సీనియర్ నటుడు శరత్ బాబు తన తండ్రికి విలువైన సలహా ఇచ్చారని, చదువు కంటే నటనపై ఆసక్తి ఉంటే చెన్నైలోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్చాలని ఆయన సూచించడంతోనే తన జీవితం కొత్త మలుపు తిరిగిందని అన్నారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తాను ఎలాంటి అతిశయోక్తి కష్టాలు పడలేదని, చాలా మంది చెప్పుకునేలా పార్కుల్లో పడుకొని రోజులు గడపలేదని, కుటుంబం అండతోనే నటనను నేర్చుకొని అవకాశాలను అందిపుచ్చుకున్నానని నిజాయితీగా చెప్పారు. తన తండ్రికి మాత్రం తనపై ఎప్పుడూ నమ్మకం ఉండేదని, వీడు ఏదో ఒకటి సాధిస్తాడు అనే తన తండ్రి నమ్మకమే తనను ముందుకు నడిపించిందని ఆయన ఎమోషన్ అయ్యారు. ఒక సాధారణ యువకుడి నుంచి నేడు తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వించే నటుడిగా ఎదిగిన తన ప్రయాణంలో కుటుంబం, గురువులు, స్నేహితుల ప్రోత్సాహమే అసలైన బలమంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. సరదా డైలాగ్తో నవ్వులు పంచి తన జీవిత ప్రయాణం వెనుక ఉన్న నిజాలను ఎంతో నిజాయితీగా చెప్పిన ప్రభాస్ శ్రీను మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.